హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈరోజు మన వీడియోలో అయితే మనం ఆపరేటర్స్ గురించి చూద్దాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఆపరేటర్స్ వల్ల జావాలో యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అసలు ఆపరేటర్ అంటే ఏంటో చూసేద్దాం. అసలు వాట్ ఈజ్ ఇన్ ఆపరేటర్? ఆపరేటర్ అంటే జావాలో ఒక సింబల్ అన్నమాట. చిన్నప్పుడు మనం మ్యాథ్స్ లో ఇంటూ, ప్లస్, మైనస్ అలా ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా ఒక సింబల్ అన్నమాట. ఆ సింబల్ యూజ్ చేసుకుని మనం ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాము. చూద్దాం అవి ఎలా చేయాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది కదా, ఎడిషన్ కి ప్లస్ అండ్ సబ్ట్రాక్షన్ కి మైనస్, మల్టిప్లికేషన్ కి ఇంటూ అలా ఉన్నాయి కదా. సో అలా చేద్దాం. వీటిని యూజ్ చేసుకుని కొన్ని ఆపరేషన్స్ అనేవి మనం చేయాల్సి వస్తుంది. అసలు ఈ ఆపరేటర్ ని జావాలో ఎందుకు యూజ్ చేయాలి? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ అనేది దాన్ని యూజ్ చేసుకుని వేరియబుల్స్ ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు టూ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తాం కదా, 2 + 5 = 7 కదా, అది ఒక ఆపరేషన్ అన్నమాట. అలా మైనస్ యూజ్ చేసుకుని, ప్లస్ యూజ్ చేసుకుని మనం ఆపరేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇందులో టైప్స్ చూసేద్దాం. జావాలో చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఆపరేటర్స్ లో కొన్ని ఆపరేటర్స్ ఇవి: యూనరీ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, షిఫ్ట్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టెర్నటివ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. వీటిలో ఇవన్నీ మీకు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను కొన్ని ఇప్పుడు మనకు జావాలో ఇప్పుడు యూజ్ అయ్యేవి మాత్రం మీకు చెప్తాను. అందులో నేను కొన్ని మెయిన్ తీసుకున్నవి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. ఈ 5 అనేది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం అర్థమెటిక్ ఆపరేటర్ చూసేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏమీ లేదు, చిన్నప్పుడు మనం చదువుకున్నవి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. సో ఎడిషన్ మనం ఏం వాడతాం? ప్లస్ వాడతాం. సబ్ట్రాక్షన్ కి మైనస్ వాడతాం. అండ్ మల్టిప్లికేషన్ కి మనం ఇంటూ వాడతాం. డివిజన్ కి మనం డివైడెడ్ బై వాడతాం. కానీ ఇక్కడ డివిజన్ కి మనం ఈ సింబల్ అయితే వాడతాం. అండ్ మనం కొత్తగా నేర్చుకునేది ఏంటంటే మాడ్యులస్. మాడ్యులస్ అంటే మనం పర్సెంటేజ్ ని యూజ్ చేస్తాం. అసలు ఈ మాడ్యులస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఉంటది కదా. సో ఆ రిమైండర్ కనుక్కోవడానికి మనం ఈ మాడ్యులస్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. సో అసలు దీన్ని యూజ్ చేసుకుని మనం ఆపరేషన్స్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో నేనైతే ఇక్కడ క్లాస్ ఇచ్చేసుకుంటున్నా. పబ్లిక్ క్లాస్ హలో జావా అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేస్తాను. నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ గురించి. ఇందులో చేస్తాను ఇంట్ ఏ అనే వేరియబుల్లో వాల్యూని అసైన్ చేస్తాను. ఫర్ సపోజ్ 5 అనే వాల్యూని ఇంట్ ఏలో అసైన్ చేశాను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇంట్ బి = 10. సో ఇక్కడ బి అనే వేరియబుల్లో నేను 10 అనే వాల్యూని అసైన్ చేశాను. సో అర్థమైంది కదా వేరియబుల్లో వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో. సో ఈ విధంగా అయితే వేరియబుల్లో మన వాల్యూస్ ని అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బై యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వీ కెన్ డూ సమ్ ఆపరేషన్స్. సి ఫర్ దట్ మనకి ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 5 యూజ్ చేసుకుని 5 సింబల్స్ యూజ్ చేసుకుని 5 ఆపరేషన్స్ అనేవి చేద్దాం. సో ఫర్ దట్ సో ఇవి అయితే 5 ఉన్నాయి కదా, నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని సో మనకైతే ఇవైతే 5 వచ్చేసాయి. 1 2 3 4 5. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడిషన్ అన్నమాట. ఎడిషన్ అనేది ఒక ఆపరేషన్. సో ఆ ఆపరేషన్ నేను చేసి చూపిస్తాను. ఏ ప్లస్ బి, మనకి ఏ ప్లస్ బి ఎంత వస్తుంది? 15 వస్తుంది ఆన్సర్. ఏ = 5 అండ్ బి = 10 కదా. సో మనకైతే 15 అనేది వాల్యూ వచ్చేస్తుంది. అండ్ అనదర్ వన్ ఈస్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే 5 - 10 ఎంత వస్తుంది? మనకి 15 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఏ ఇంటూ బి అనమాట. మనకి ఏ ఇంటూ బి 5 × 10, 5 10s are 50. సో ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఏ డివైడెడ్ కి మనం ఈ సింబల్ అనేది యూజ్ చేస్తాం, ఏ డివైడెడ్ బి. అండ్ మాడ్యులస్ కి నేను చెప్పాను అండ్ సింబల్ అనేది మనం
సారీ మాడ్యులస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా అనేది మనం బై యూజింగ్ దీస్ సింబల్స్ వీ కెన్ పర్ఫార్మ్ ద ఆపరేషన్, అండ్ బిఫోర్ రన్నింగ్ ఇట్ వీ హ్యావ్ టు సేవ్ ఇట్. Control+S in your keyboard and run. సో చెప్పాను కదా, a+b is equal to 15 వచ్చేసింది. 5 minus 10 minus 5, 5 into 10 50, 5 divided by 10 0, and the remainder is 5. సో రిమైండర్ అంటే మాడ్యుల్ అనమాట. ఈ మాడ్యులస్ యూజ్ చేసాం కదా పర్సెంటేజ్, సో దీన్ని బట్టి మనకు ఇదేదో వచ్చేసింది. సో అర్థమైంది కదా, ఈ విధంగా మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. అండ్ కమింగ్ టు అనదర్ వన్ ఇస్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏమీ లేదు, దీస్ ఆర్ ద ఈక్వల్ టు మనకి ఆల్రెడీ ఈక్వల్ టు మనం ఒక ఈక్వల్ టు యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ మాత్రం 2 ఈక్వల్ టు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలేషనల్ ఆపరేటర్ లో మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఒక పర్సన్ మార్క్స్ ని ఇంకొక పర్సన్ మార్క్స్ తో మనం కంపేర్ చేస్తున్నాం. సో ఆ కంపారిజన్ కి మనం రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇందులో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేవి సింబల్స్ ఉంటాయి. బై యూజింగ్ దీస్ సింబల్స్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. సో I will show you how to perform that. Okay, here a is equal to b, and a not equal to b, and a less than b, here a less than b and a greater than b, and a less than or equal to b, and another one, a greater than ఈక్వల్ టు బి అనమాట. సో ఈ విధంగా అయితే మనం ఇచ్చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం వేరియబుల్స్ లో మనం అసైన్ చేసిన వాల్యూస్ ని మనం కంపేర్ చేస్తున్నాం, ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనం కంపేర్ చేస్తున్నాం. అలా కంపేర్ చేయడానికి ఈ సింబల్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. అర్థమైంది కదా. సో రన్ చేస్తున్నాను నేను. సో చూసారు కదా, a is equal to b. సో ఇక్కడ 5 is equal to 10 అనేది ట్రూ కాదు, సో ఫాల్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా అంతే, ఈ విధంగా అయితే మనకు వస్తున్నాయి. 5 is not equal to b, సో 5 అనేది ఈక్వల్ కాదు, సో అది ట్రూ అన్నమాట. అండ్ a less than b ట్రూ, అంటే 10 కన్నా 5 చిన్నది కదా, సో అందుకని అది ట్రూ వచ్చేసింది. సో a greater than b అనేది రాంగ్ కదా, ఫాల్స్ వచ్చింది. అండ్ a less than or equal to b ట్రూ, అండ్ a greater than equal to b ఫాల్స్. అర్థమైంది కదా. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు రిలేషనల్ ఆపరేటర్స్ ని. అండ్ కమింగ్ టు యూనరీ ఆపరేటర్స్ లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంక్రిమెంట్, అనదర్ వన్ ఈజ్ డిక్రిమెంట్. ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏంటంటే, మనం ప్లస్ ఇప్పుడు 5 ఉంది, 5 కి +1 యాడ్ చేస్తే 6 కదా, ఇక్కడ మనం +1 యాడ్ చేయకుండా మనం 6 అనేది తీసుకొస్తాం. అది ఎలా, రెండు ప్లస్ యాడ్ చేస్తే మనకు 1 యాడ్ అవుతుంది. అండ్ అలాగే రెండు మైనస్ యాడ్ చేస్తే, రెండు మైనస్ చేస్తే -1 అవుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్. అవి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ వాల్యూస్ తీసుకున్నా. a is equal to b అండ్ b is equal to 10. నేను దీన్ని x చేసుకుంటాను. మీ ఇష్టం, మీ ఎలాంటి వేరియబుల్ అయినా చేయొచ్చు. నేనైతే x ఇచ్చుకున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ప్రీ ఇంక్రిమెంట్ చేస్తా. ప్రీ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ ముందే అసైన్ అయిపోతుంది. అర్థమైంది కదా, చూడండి. ++x. సో నేనైతే ఇక్కడ ++x అంటే ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ముందే వాల్యూ మనకి అసైన్ అయిపోతుంది. అండ్ అనదర్ వన్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే
ఫస్ట్ వాల్యూ వచ్చేసాక తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ x = 5 అన్నాం కదా, సో ఇక్కడ ఇంక్రిమెంట్ జరుగుతుంది. సో ప్లస్ ప్లస్ ఎక్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి వాల్యూ 6 వస్తుంది. సో నేను వాల్యూ 6 వేస్తాను. కానీ ఇక్కడ మాత్రం పోస్ట్ ఇంక్రిమెంట్, సో ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది కానీ అది మనకి నెక్స్ట్ లైన్ లో యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనకు సేమ్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ లైన్ లో మనకి యూజ్ అవుతుంది. నేను కావాలని చూపిస్తాను. ఇక్కడ మనకి 6 ఉంటుంది. నేను రన్ చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ కూడా 6 వచ్చింది. ఇక్కడ వాల్యూ అనేది యాడ్ అవుతుంది కానీ యాడ్ అయిన వాల్యూ ఎక్కడ వస్తుంది మరి అంటే మనకి నెక్స్ట్ లైన్ లో వస్తుంది. సో ఈ నెక్స్ట్ లైన్ ఉంది కదా, ఇక్కడ అనేది మనకి వాల్యూ వస్తుంది. చూపిస్తాను మీకు. సో నేను ఇక్కడ మళ్ళీ ప్రీ ఇంక్రిమెంట్ చేస్తున్నా. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ వాల్యూ యాడ్ అయిపోయింది 7. ఇక్కడ ఆల్రెడీ మనకు వాల్యూ 7 వచ్చింది కానీ అది నెక్స్ట్ లైన్ లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 7 వచ్చింది. ఇప్పుడు 7 + 1 ఎంత? వాల్యూ 8 వస్తుంది. సో నేను రన్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ మనం కామెంట్స్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు రన్ చేస్తున్నా. చూసారు కదా, 8 వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏముండదు. ప్రీ ఇంక్రిమెంట్ లో వాల్యూ మనకి యాడ్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ లో వాల్యూ యాడ్ అవుతుంది, ఆ యాడ్ అయిన వాల్యూ నెక్స్ట్ లైన్ లో వస్తుంది, అదే లైన్ లో రాదు. సో ఇదే విధంగా మనం డిక్రిమెంట్ చూద్దాం. పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. సో ఫస్ట్ అయితే ప్రీ డిక్రిమెంట్ చూద్దాం. సో చూసారు కదా, నేను ఏం చేశానంటే ఫస్ట్ది ప్రీ డిక్రిమెంట్ అంటే ముందే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 5 - 4 ఎంత? 5 - 1 ఎంత? 4 కదా. ఓకే, ఫైన్. అండ్ ఇక్కడ వాల్యూ ఏంటంటే మనకి నేను చెప్పాను కదా, వాల్యూ అనేది వస్తుంది బట్ అది నెక్స్ట్ లైన్ లో వస్తుంది. సో ఇక్కడ వాల్యూ 4 ఉంటుంది. రన్ చేశాను. చూసారు కదా, 4 4. ఈ వాల్యూ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ లైన్ లో మనం యూజ్ చేసుకోవచ్చు దాన్ని. నేను మళ్ళీ ప్రీ డిక్రిమెంట్ చేస్తాను. చూడండి. సో నేనైతే ప్రీ డిక్రిమెంట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి డిక్రిమెంట్ జరిగింది బట్ ఆ డిక్రిమెంట్ జరిగిన వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే నెక్స్ట్ లైన్ లో ఉంటుంది. సో ఈ లైన్ లో 3 - 1 ఎంత? 2 కదా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 అనేది వస్తుంది. ఇక్కడ కామెంట్స్ ఇచ్చుకోవాలి. కామెంట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. అర్థమైంది కదా. ఇందులో చిన్నది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం బ్యాక్ గా పెట్టుకుని వీడియో 0.75 అలా పెట్టుకుని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈస్ కండిషనల్ ఆపరేటర్. ఈ కండిషనల్ ఆపరేటర్ నే మనం టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాము. ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ ఇది మనకు ట్రూ అయినట్లయితే మనకి ఎక్స్ప్రెషన్ 1 అనేది ఎవాల్యూట్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఇది ట్రూ అవ్వలేదు అంటే సెకండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యూట్ అవుతుంది. అర్థమైంది కదా. ఇంకా క్లియర్ గా చెప్తాను. ఈ కండిషనల్ ఆపరేటర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, కండిషనల్ అండ్ కండిషనల్ ఆర్. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను, నా దగ్గర మనీ ఉన్నాయి, నేను థమ్స్అప్ తాగాను అండ్ అలాగే స్ప్రైట్ కూడా తాగుతాను. సో ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం? థమ్స్అప్ అండ్ స్ప్రైట్ యూజ్ చేస్తాం. ఒకవేళ అలా కాకుండా ఈ అండ్ యూజ్ చేసినప్పుడు థమ్స్అప్ అండ్ స్ప్రైట్ 2 తాగుతాం. అండ్ ఇక్కడ ఆర్ యూజ్ చేసినప్పుడు ఐదర్ థమ్స్అప్ ఆర్ స్ప్రైట్, అలా రెండింటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బై యూజింగ్ దిస్ సింబల్ we can perform some operations. I will show you. Before that ఇందాక ఇక్కడ x ఇచ్చాం, ఇప్పుడు మళ్ళీ a ఇచ్చుకుందాం. సో a less than b. ఇప్పుడు నేను అండ్ ఇస్తున్నా, a less than b and a ఈక్వల్ టు b. అర్థమైంది కదా. a లెస్ దాన్ b ఇచ్చుకున్నా అండ్ a ఈజ్ ఈక్వల్ టు b ఇచ్చుకున్నా. 2 స్టేట్మెంట్స్ అనేవి నేను ఇచ్చాను అండ్ రన్ చేస్తున్నప్పుడు ఫాల్స్ వచ్చింది. సో ఎందుకు ఫాల్స్ వచ్చింది? a లెస్ దాన్ b.
ఏ అనేది బి కన్నా లెస్ దెన్ అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ అన్ స్టేట్మెంట్ లో ఏంటంటే మనకు చిన్నప్పుడు ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అండ్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ అలా ఉన్నాయి కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఏవైనా రెండు స్టేట్మెంట్ ట్రూ అయితే అది ట్రూ వస్తుంది, ఏవైనా రెండు స్టేట్మెంట్ ఫాల్స్ అయితే అది ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ వచ్చినా ఫాల్స్ వస్తుంది, ఇంకొకటి ఫాల్స్ అయ్యి ఇంకొకటి ట్రూ వచ్చినా సరే అది ఫాల్స్ వస్తుంది. అర్థమైంది కదా. ఏవైనా రెండు ట్రూ అయితే మాత్రం ట్రూ వస్తుంది అండ్ రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ వస్తుంది. సో ఈ విధంగా అండ్ ఆర్ కూడా మీకు చూపిస్తాను ఆర్ ఎలా చేయాలనేసి. నేను ఆర్ కోడ్ ఇచ్చుకున్నాను అండ్ హియర్ మనకి ట్రూ వస్తుంది. సో ఏదైనా ఒకటి కరెక్ట్ అయినా మనకి ట్రూ వస్తుంది. అర్థమైంది కదా. ఈ విధంగా అయితే కండిషనల్ ఆపరేటర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు అసైన్మెంట్ ఆపరేటర్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఏముండదు, జస్ట్ మనకి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది. బై యూజింగ్ దిస్ మనకి ఇప్పుడు ఏ అనే వేరియబుల్ లో మనకి ఇప్పుడు ఏ అనే వేరియబుల్ 5 ఉంది. ఆ 5 కి 2 యాడ్ చేసి మళ్ళీ ఆ వచ్చిన ఆన్సర్ ని నేను ఏలోనే స్టోర్ చేయాలనుకుంటున్నాను. అలాంటి టైంలో అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇది ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లారిటీగా నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఉంది కదా ఏ అనే వాల్యూ 5. ఇప్పుడు ఈ 5 కి నేను 2 యాడ్ చేసి మళ్ళీ ఏలోనే వచ్చిన ఆన్సర్ నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైందా. ఏ ఉంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, దానికి ఇంకొక 2 యాడ్ చేస్తున్నా. 2 యాడ్ చేస్తే ఆన్సర్ 7. ఆ వచ్చిన 7 ని నేను ఏలోనే స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు సో మనం ఏలో స్టోర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఇక్కడ ఏ ఇచ్చేస్తాం అండ్ రన్ చేసి చూద్దాం. మనకైతే 7 వచ్చింది. చెప్పాను కదా 5 + 2 = 7 అండ్ మనం వచ్చిన వాల్యూని కూడా ఏలోనే స్టోర్ చేసాం. అలాగే ఇప్పుడు మైనస్ చేసి చూద్దాం. సింప్లీ మైనస్ చేసుకుంటున్నా, మైనస్ ఇచ్చాను. ఇప్పుడు కూడా సేమ్, ఇప్పుడు 5 - 2 ఆ వచ్చిన వాల్యూని కూడా ఏలోనే స్టోర్ చేస్తాం. చూసారు కదా 3, ఈ 3 అనేది కూడా ఏలోనే ఉంది. అలాగే మల్టిప్లికేషన్ ఇంటూ చేస్తాం. సో 10 చూసారు కదా 10, 5 2s are 10. సో ఈ విధంగా వస్తుంది. అండ్ కమింగ్ టు డివైడెడ్, సో 2. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మాడ్యులస్ కూడా ట్రై చేద్దాం. ఈ విధంగా అయితే మనకు యూజ్ అవుతుంది అసైన్మెంట్ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. బట్ మనం చేయాల్సిందల్లా కనీసం రోజుకి ఒక 1 అవర్ అయినా మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా వస్తుంది. అండ్ వితౌట్ ప్రాక్టీస్ మనం కంప్లీట్ జావా అసలు నేర్చుకోలేం. కనీసం ఒక 1 అవర్ అయినా ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేయకుండా అయితే రాదు. అండ్ ఒకవేళ మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను మీకు కామెంట్ సెక్షన్ లో అందజేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.